మెకానిక్ల సమస్యలను పరిష్కరించడంలో తన వంతు సహకారం అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెకానిక్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెకానిక్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. వృత్తితో పాటు సామాజికంగా జరిగే సమస్యల పట్ల అర్థం చేసుకుని ప్రజలకు కూడా చేదోడు వాదోడుగా ఉండాలని వారిని రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఎంతో గొప్పగా మన మెకానిక్స్ డేని నిర్వహించుకుంటాము. అందులో 2 వీలర్ మెకానిక్ సోదరులు ముఖ్య భూమిక భాషిస్తూ ఇవాళ ఒంగోలు 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్తపట్నం కానీ, సింగరాయకొండ కానీ, టంగుటూరు కానీ, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు పొదిలి, చీమకుర్తి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే మనం కార్మికులుగా ఉంటూ ఎన్నో కష్ట నష్టాలని కొట్టాడుతూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు BS6 లేటెస్ట్ టెక్నాలజీ కానీ, అట్లాగే ఇంకా మనకి పరికరాలు ఈ BS6 కానీ ఆ రోజు అక్కడ నేను మెకానిక్ గ్యారేజ్ నిర్వహిస్తే చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఒంగోలు పేరు మోతమోగి ఇక్కడ లోకేష్ ఆ రోజు నుంచి మన అసోసియేషన్ కి ఒక గొప్ప వైభవాన్ని రాష్ట్రంలో కలిగించారు. అట్లాగే ఇవాళ నేను ఒక చిన్న కార్యకర్తగా టీడీపీలో పనిచేస్తూ దామచర్ల జనార్దన్ అన్న అండదండలతోటి ఇవాళ పార్లమెంట్ సెక్రటరీగా నేను ఎదుగుతూ సంఘాన్ని నేను ఎంతో గొప్పగా రాష్ట్ర స్థాయిలో 26 జిల్లాల్లో కూడా ఇంత గొప్పగా మనకు సంఘం ఉందని చెప్పి చాటి చెప్పే అదృష్టం నాకు కలిగినందుకు సంతోషిస్తూ, అట్లాగే నాకు కొండంత అండగా అన్నున్నాడు కాబట్టి నేను ఇంత ఇదిగా నేను రాష్ట్రం మొత్తం తిరిగి 70,000 కిలోమీటర్లు తిరిగాను. నేను రాష్ట్రం మొత్తం అన్ని ఊళ్ళు అన్ని జిల్లాలు తిరిగి కమిటీలు వేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన అసోసియేషన్ ఎంతో బలంగా ఉంది. అందులో నాకు అన్నదండగా జనార్దన్ అన్న ఉండడం కొండంత అండగా భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ మీ అందరి చలవతోటి ఇవాళ అసోసియేషన్ ని ఇంత గొప్పగా నడుపుతాను. రేపు రాబోయే రోజుల్లో మనందరికీ అండగా జనార్దన్ అన్న నుండి అట్లాగే స్టేట్ లో మనకి మంచి ఉపకారం జరిగే దాంట్లో కూడా అన్న ముఖ్య భూమికి పోషించి మనందరినీ ఆదుకుంటాడని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ ఇంత గొప్ప అదృష్టం కలిగినందుకు నాకు జన్మజన్మలో మీ అందరికి రుణపడి ఉంటానని ప్రత్యేకంగా జనార్దన్ మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షుడిగా మన ధర్మ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఇదివరకు ఎప్పుడూ లేదు. ఈ మధ్యకాలంలోనే అన్ని జిల్లాలు తిరిగి అన్ని ప్రాంతాలకు వెళ్ళి మెకానిక్స్ చేసే పరిస్థితులు బాధలు తెలుసుకొని ఈరోజు ఒక అసోసియేషన్ కూడా క్రియేట్ చేసుకొని 2017లో ఈ మెకానిక్స్ అసోసియేషన్ కూడా ఫామ్ చేసుకున్నారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా యూనిటీగా ఉంటేనే ఏ పనైనా చేసుకోవచ్చు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏ పనైనా అవుతుంది, ఏదైనా కూడా మీ దగ్గరికి వస్తుంది. అంతేగాని గ్రూపులుగానో లేకపోతే ఇంకో విధంగానో ఉంటే ఏ పనులు జరగదు. ఒకరు తన్నుకోవటం తప్పితే ఏ పని జరిగే పరిస్థితులు ఉండవు. అలాంటిది ఈరోజు మన ఒంగోలులో కూడా ఈరోజు మంచి కార్యక్రమాన్ని పెట్టారు. పోయినసారి కూడా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కూడా ఆ రోజు మనకి నూతలపాడులో ఒక మంచి కార్యక్రమం చేసి ఆ రోజు పరిస్థితులన్నీ కూడా ఆ రోజు ధర్మ ఉండేసి మొత్తం కూడా ఆ రోజు లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నా మోటార్ సైకిల్ కూడా ధర్మ రిపేర్ చేసేవాడు. అప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి అంటే అప్పటి నుంచి నాకు సంబంధాలు ఉండేది. నేను అప్పుడు చిన్నప్పుడు నా మోటార్ సైకిల్ రిపేర్ అంటే నేను కూడా ఆడే కూర్చొని రిపేర్ చేయించుకొని తీసుకొని పోతుండేది. అలాంటిది వీళ్ళ షాపులో ఆ రోజు కూర్చున్నప్పటి నుంచి ధర్మ తెలుసు. ధర్మ అప్పటి నుంచి కూడా ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతిగా పార్టీలో పనులు కానీ, అదేవిధంగా అతను మెకానిక్ నమ్ముకున్న వృత్తిని కానీ, దాంతోపాటు అతనితో పాటు ఇంతమందిని ఈరోజు ప్రోత్సహించటం, ఈరోజు దానికి ఒక కమిటీగా ఒక ఫామ్ చేసుకోవటం, అసోసియేషన్గా ఒక మంచి కార్యక్రమం ఇది. తప్పకుండా భవిష్యత్తులో మీకు కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అందులో సైకో ప్రభుత్వం పోయింది, కష్టకాలం పోయింది, అన్నీ కూడా మంచి రోజులు వచ్చినాయి మనందరికీ కూడా. ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన ఈరోజు రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనదానికి కూడా మీరు ఏదైతే మేజర్ సమస్య ఇబ్బంది పడుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
ఖచ్చితంగా దాన్ని మీకు వచ్చేటట్టుగా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు మెకానిక్స్ డే అనేది ఒకటి క్రియేట్ చేసుకోవటం, మెకానిక్స్ డేగా ఈరోజు అందరికీ తెలియపరిచేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. ఇలానే యూనిటీగా ఉండండి, కష్టపడండి, తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరోసారి రామకృష్ణ గారికి, ధర్మ గారికి, ఇంకా ఉండే ఈ కమిటీ సభ్యుల అసోసియేషన్ సభ్యులందరికీ అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లాలో వరల్డ్ మెకానిక్స్ డే, హ్యాపీ మెకానిక్స్ డేని ఘనంగా ఒంగోలులో జిల్లా వ్యాప్తంగా అన్ని ఊర్ల నుంచి టూ వీలర్ మెకానిక్స్ సోదరులు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలుకు వచ్చి వాళ్ళందరం కూడా మేము మెకానిక్స్ డేని రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అట్లాగే ఇవాళ 26 జిల్లాల్లో కూడా మేము వివిధ అసోసియేషన్ పెద్దలు, ఈ రాష్ట్ర కమిటీలో ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళు, అట్లాగే జిల్లా కమిటీలో ఉన్నవాళ్ళు, లేదా మండల కమిటీలో ఉన్నవాళ్ళు, టౌన్ కమిటీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెకానిక్స్ డేని ఓ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరైతే అధికారులు ఉంటారో, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా మేమందరం కూడా ఒకే రిప్రజెంటేషన్ ఇవ్వటం, అట్లాగే మా హక్కుల కోసం టూ వీలర్ మెకానిక్ సోదరులు ఎప్పటి నుంచో కష్ట నష్టాలు కొట్టుబడి కరోనాలో కానీ ఇంకో విధంగా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండనక వాననక ఎప్పుడు కూడా వాళ్ళు నిత్యం పనిచేస్తూ ఉంటారు. అర్ధరాత్రి కాడ కస్టమర్ ఫోన్ చేసినా సరే వాళ్ళు ఎండైనా వానైనా వెళ్ళి సర్వీస్ అందిస్తారు. కానీ బాధాకరం ఏంటంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఎక్కడ కూడా టూ వీలర్ మెకానిక్ సోదరులు అనేది ప్రభుత్వంలో గుర్తింపు